ఒకవేళ దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని చిత్తం చేయడానికి ఆయన ఏర్పాట్లు నువ్వు ఉంటే, జస్ట్ ఒక విశ్వాసిగా, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఒకవేళ నువ్వు అలా బతికేద్దామంటే నీకు నేను సంబంధించి చెప్పను. నిజంగా నువ్వు శిష్యుడి మెట్లోకి వచ్చి, శిష్యురాలి మెట్లోకి వచ్చి పరిపూర్ణతను పొందగోరి దేవుని కొరకు ఫలించేడి కొమ్మ వలె నువ్వు ఉండాలంటే నీతో నేను మాట్లాడతాను. ఒక ఆర్డినరీ విశ్వాసలాగా నేను అలా బతికేద్దాం అనుకుంటున్నానన్న, నాకు ఈ పిలుపులు కూడా వద్దు అంటే సర్దుకో, అట్టనే బతికే. లేదు నేను క్రీస్తు కొరకు ఫలించాలి, నా హృదయంలో ఆశ ఉంది, దేవుని చిత్తం చేయాలని, దేవుని కోసం బతకాలని నా హృదయంలో భారం ఉంది అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. నీ హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, నీలో ఉన్న ఆకలిని బట్టి, నశించిపోతున్న ఆత్మల కొరకు నీలో ఉన్నటువంటి తపనను బట్టి నీ ఎడల దేవుడు ఒక ఏర్పాటు, ఒక చిత్తం ఒకవేళ కలిగి ఉంటే నిన్ను అనేక రీతులా దర్శిస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు. నీ హృదయంలో ఆత్మలు చూపించి వాళ్ళ విషయంలో నీకు భారం పెడతా ఉంటాడు. అందరూ స్పందించేది వేరుగా ఉంటుంది. ఆత్మలు నశించిపోయే వాళ్ళని చూసినప్పుడు నువ్వు స్పందించేది వేరుగా ఉంటుంది. సహజంగా క్రైస్తవులు చాలా మంది లోకంలో తాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, రకరకాల పాపాల్లో బతుకుతున్న వాళ్ళని చూసి కామన్గా వెళ్ళిపోతుంటారు. కానీ నిజంగా దేవుని హృదయ భారం తమ యందు కలిగి ఉన్న వాళ్ళు అలా పోలేరు. ఎవడైనా అజ్ఞాన సంబంధమైనటువంటి భక్తి చేస్తుంటే వాడిని చూసి ఏడుస్తారు లోపల. ప్రభువా, నిజమైన దేవుడు ఎవరు వీళ్ళకి తెలియదు నాయన, రక్షించలేని వాటి కోసం ఎంత కష్టాలు పడుతున్నారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కొన్ని స్థలాలకు వెళ్ళి. అవునా? ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. వాళ్ళని చూసినప్పుడు హృదయం ద్రవించింది. చెడుతనంలో, శాపగ్రస్తమైన మార్గాల్లో, వ్యసనాల్లో, పాపంలో బతుకుతున్న వాళ్ళని చూసి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏముంది లేని వెళ్ళిపోతున్నావు అంటే భారం లేని వ్యక్తివి కాదు. అయ్యో అని నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు భారం ఉంది. ఆ భారం నీ హృదయంలో, ఆత్మలు నాశనం అవుతున్నప్పుడు నీ హృదయంలో ఆ భారం, ఆ తొణుకు, ఆ బాధ అనేది నీకు కలుగుతుందో లేదో అదొక్కటి అబ్జర్వ్ చేస్తాడు. ఆ స్పందన నీలో ఉందంటే నేను లెక్కలో వేస్తాడు. ఇక తమ్ముడా విను, నిన్ను పరిగణలో తీసుకుంటాడు. ఎందుకంటే నేను చూచి ఓర్వలేని దానిని ఫినెహస్ చూచి కూడా ఓర్వలేకపోయాను గనుక ఫినెహస్తో నేను నా నిబంధనను స్థిరపరుస్తాను. అంటే ఒక జరుగుతున్న పరిస్థితిని చూసినప్పుడు నా హృదయం ఎలా కొట్టుకుందో ఫినెహస్ హృదయం కూడా అలానే కొట్టుకుంది. అంటే ఫినెహస్ నాకు చెందినోడు. 40 రోజులు గొలియాతు వచ్చి అంత భావన దేవుణ్ణి దూషిస్తా మాట్లాడుతుంటే రాజు మొదలుకొని సైనికుడి వరకు ఎవరి హృదయాల్లో స్పందన లేదు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ దావీదు చూచి ఓర్వలేకపోయాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం! నా దేవుడు ఎక్కడ, వీడెక్కడా అని కొట్టుకుంది గుండె. వాడు అంతసేటు ఎన్ని రోజుల నుంచి ఇటు మాట్లాడుతున్నాడు. ఎట్లా? ఇప్పుడు కాదు, 40 రోజుల నుంచి. మాకు రోజు అలవాటేలే. అలవాటు పడిపోయారు. రివర్స్ అవలా, సత్యం బతికితే బతికాం, ముందు ఎదుర్కొందాం వాడిని, యుద్ధానికి వెళదాం, సస్తే వీరమరణం పొందుదాం అని సాహసించినవాడు ఒక్కడు లేడా? ఇదేమి అని గుండె విలవిల్లాడిపోయింది. దేవుని గుండె ఎలా కొట్టుకుందో ఆ స్పాట్లోకి వచ్చినప్పుడు సేమ్ దావీదు గుండె అలానే కొట్టుకుంది. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడుతా. ఆ స్పందన వచ్చిందా లేదా చూస్తాడు. ఆ స్పందన ఉంటే అప్పుడు లెక్కలోకి తీసుకుంటాడు, పరిగణలో తీసుకుంటాడు. నువ్వు వెంటనే పాస్టర్ అయ్యో కావాల్సిన అవసరంలా. తన పనికి నువ్వు పనికి వస్తావు, నిన్ను వాడుకోవాలి అనేది ఇక నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే సరిగా ఉంది ఈ మనిషి, సరిగా ఉన్నాడు ఈ మనిషి. ఇక్కడ ఫినెహాసు స్పందన చూశాడు, అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. దావీదు హృదయాన్ని చూశాడు, దావీదుతో నిబంధనను స్థిరపరిచి బిడ్డ తరం సింహాసనం మీద నీ సంతతిని నిలబెడతానన్నాడు. చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఏం చూసి వాళ్ళతో నిబంధన స్థిరపరిచాడు? హృదయ స్పందన, హృదయ భారం. ఏంటి మా అన్నోళ్ళు 40 రోజుల నుంచి మా అన్నోళ్ళు వీడి తిట్లు వింటానే ఉన్నారా? వీళ్ళందరినీ వదిలే గొప్ప యుద్ధాలు గెలిచిన రాజైన సౌలు, 7 అడుగుల సౌలు కూడా వింటానే ఉన్నాడు ఈ దూషణలు.
వీళ్ళకి రోషం ఎక్కడ లేదు దేవుణ్ణి అంటుంటే. గుండెలు కొట్టుకుంది, తెగబడ్డాడు. సత్య బతికితే బతికి, ఆ మాటలు విని బతికుంటే కానీ చచ్చిపోవటమే మంచిదివా. దిగాడు. ఎప్పుడైతే దావీదు సీన్లోకి వచ్చాడో, దేవుడు దావీదుని అప్పచెప్పలేదు కానీ అప్పటిదాకా 40 దినాలు ఎడ తెరిపి లేకుండా వాగిన శత్రువుని ఒక నిమిషములోనే అప్పచెప్పేశాడు. అప్పచెప్పి ఇశ్రాయేలు సర్వ సైన్యానికి, అటు ఫిలిస్తీన్ల మొత్తానికి సిగ్గు కలిగించాడు. 40 రోజుల తర్వాత నా బిడ్డ వచ్చి లైన్లో నిలబడితే ఒక నిమిషంలో నేను జయమిచ్చాను. ఒక్కడ నిలబడితే ఈ 40 రోజుల్లో మొదటి రోజులోనే ఒక్కడ నిలబడితే అయిపోయేది కదరా. 40 రోజులు నేను నా బిడ్డ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే అందరూ వేరు. అదే చెప్పు అందరూ దావీదు ఈక్వలేనా? అందరూ ఫినెహాస్ ఈక్వలేనా? అందరూ వేరు. దావీదు వేరు, అందరూ వేరు. ఫినెహాసు వేరు, అందరూ వేరు. మోషే వేరు, అందరూ వేరు. యెహోషువ వేరు. మళ్ళీ అందరూ ఇశ్రాయేలీయులే, వేరు. ఆ హృదయాలు చూస్తాడు నా దేవుడు.